సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనం ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ మనం తీసుకొని సో ఇంపోర్ట్ అనే ఆప్షన్ మనం తీసుకున్న తర్వాత మన యొక్క ఫైల్ అంటే డ్రాయింగ్ ఫైల్ అనేది ఎక్కడైతే ఉందో ఆ పర్టికులర్ ఏరియాలోకి వెళ్ళి సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ డ్రాయింగ్ ఫైల్ని మనం ఇలాగా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏది మనం డిజైన్ చేద్దాం అనుకున్నాము అనే దాన్ని బట్టి సో ఇక్కడ ఆ పర్టికులర్ పార్ట్ అనే దాని దగ్గరికి వెళ్ళిపోతే సో ఇక్కడ మనం కిచెన్ రూమ్ అనేది ఉంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఇక్కడ ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది మనం తీసుకొని సో ఇక్కడ రెక్టాంగులర్ బాక్స్ అనేది నేను ఇక్కడ వరకు నేను ఇలాగా తీసుకోవడం జరుగుతుంది. అయితే దాని తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక 6 ఇంచెస్ మనకి గ్రౌండ్ అనేది మనకి కావాలి కాబట్టి మనం తీసుకొని దీన్ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ మేక్ గ్రూప్ అని మనం ఇలా పెట్టుకుంటాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనకి వాల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే డిపెండ్ ఆన్ ద ప్లాన్ బట్టి డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి సో మనం ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ అగైన్ ఒక రెక్టాంగులర్ షేప్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేసుకొని సో దీనికి ఏం చేస్తామంటే పుష్ పుల్ అనేది ఇక్కడ తీసుకొని ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తానంటే ఒక 10 ఫీట్ వాల్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో 10 ఫీట్ వాల్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే బేసిక్గా ఈ యొక్క పర్టికులర్ పార్ట్లో ఏంటంటే మనకు ఒక విండో అనేది ఉంది కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తామంటే టేప్ డైమెన్షన్ టూల్తో ఇక్కడ 3 ఫీట్ హైట్ ఇలా మనం పెట్టుకొని సో ఇక్కడ అట్లాగే మనం మళ్ళీ ఈ యొక్క ఎడ్జ్ నుండి మళ్ళీ మనం ఒక 3 ఫీట్ హైట్ ఇట్లాగా మనం పెట్టుకున్న తర్వాత సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం టేప్ మెజర్ టూల్ని మనం ఇక్కడ వాడుకొని సో మనం ఎగ్జాక్ట్గా విండో లొకేషన్ అనేది మనం ఇక్కడ మనం పెట్టుకొని ఎగ్జాక్ట్గా సో ఇక్కడ నుండి నాకు ఒక 4 ఫీట్ నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది మనం ఇలా తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని ఈ ఎడ్జ్కి ఇలా కట్ చేసుకుంటాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఎరేజర్ టూల్తో ఈ పార్ట్స్ అనేవి నేను రిమూవ్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే నాకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే పుష్ పుల్ ఏమో ఇలాగా మనం ఇలా పెట్టేసుకొని సో ఇక్కడ నేను ఎరేజర్ అనేది నేను ఇలాగా తీసేసుకొని ఓకే, సో దాని తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే నాకు మళ్ళీ ఇక్కడ ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది మనం ఇక్కడ వరకు తీసుకొని దీన్ని పుష్ పుల్తో
ఒక 10 ఫీట్ మనం పెట్టేసుకొని, అలాగే ఇక్కడ నేను ఏం చేస్తానంటే నాకు ఇక్కడ మళ్ళీ ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది ముందు మనం ఇక్కడ డిజైన్ తీసుకొని ఇక్కడ పుష్ పుల్తో ఒక 10 ఫీట్ మనం ఇట్లా పెట్టేసుకొని, సో అలాగే ఇక్కడ కూడా మనం ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది మనం తీసుకొని, సో దీన్ని నేను పుష్ పుల్ అని చెప్పేసి ఇక్కడ 10 ఫీట్ ఇలాగా నేను తీసేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎరేజర్ టూల్ని మనం ఇలా వాడుకొని, ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఒక వాల్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ ఒక రెక్టాంగులర్ షేప్ అనేది మనం ఇక్కడ ఇలాగా డిజైన్ తీసేసుకొని, దీనికి నేను ఇక్కడ పుష్ పుల్ అనేది ఒక 10 ఫీట్ తీసేసుకొని, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఇవి 3 సార్లు క్లిక్ చేసుకొని దీన్ని అంతటినీ కూడా ఇక్కడ మేక్ గ్రూప్ అనేది మనం చేసేసుకొని, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ సో ఇక్కడ నేను ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టేప్ మెజర్ టూల్తో ఒక 3 ఫీట్ మనం పెట్టుకొని, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక రెక్టాంగులర్ టూల్ అనేది మనం ఇలా పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ పుష్ పుల్ టూల్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం దీన్ని ఇలాగా కంబైన్డ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకేంటంటే ఇది సెలెక్ట్ చేసి ఇది మనం సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఎక్స్ప్లోడ్ అని చెప్పి, సో ఇదంతా కూడా మేక్ గ్రూప్ చేసుకొని, సో ఇక్కడ నాకు ఎరేజర్ టూల్తో సో ఇక్కడ నేను ఇలా నాకు ఇలా క్రియేట్ చేసుకుంటాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఇక్కడ ఎరేజర్ టూల్తో తీసేసి సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే విండోస్లోకి వెళ్ళి 3D వేర్ హౌస్లోకి వెళ్ళి ఇక్కడ నేను డోర్ అని చెప్పి
ఇలాగా మనకి కావాలంటే లైబ్రరీ నుండి అయినా మనం తెచ్చుకోవచ్చు. లేనప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనకి కావలసినలాగా మనం ఇక్కడ క్రియేట్ అనేది కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఫ్రేమ్ అనేది నేను ఇక్కడ నాకు రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ నాకు చూడండి క్లాసిఫైర్ డ్రాయింగ్ డైనమిక్ కాంపోనెంట్స్ ఇక్కడ మెజర్మెంట్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మెజర్మెంట్ అనేది మనం ఓపెన్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ అనేది నేను ఇలాగా డ్రా చేసుకున్నాను. సో డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ 4 ఇంచెస్ 2 ఇంచెస్ అని ఇస్తాను. అంటే అప్పుడు ఏమైందంటే నాకు ఈ రకంగా వచ్చింది. దీన్ని నేను ఏం చేస్తాను, ఇక్కడ డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ రొటేషన్ టూల్ అనేది మనం ఇలా పెట్టుకొని నేను దీన్ని ఇలాగా రొటేషన్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత మూవ్ టూల్ సహాయంతో ఏం చేస్తానంటే ఇక్కడ నాకు అది సరిగ్గా తిరగలేదు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మళ్ళీ మనం ఒక రెక్టాంగులర్ టూల్ని ఇలా తీసుకొని ఇక్కడ 2 ఇంచెస్ 4 ఇంచెస్ అని ఇచ్చేసి ఇక్కడ నేను 2 సార్లు ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ నేను దీన్ని ఇక్కడ ఇలాగా పెట్టుకుంటాను. అది పెట్టుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక రెక్టాంగులర్ టూల్ అనేది నేను ఇక్కడ వరకు తీసుకొని ఇక్కడ నేను ఇది రిమూవ్ చేసేసి సో ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ఇందులోని నాకు ఫాలో మీ అనే ఒక టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తాను. సో ఎప్పుడైతే నేను అలా క్లిక్ చేశానో నేను అక్కడ ఏ రకమైన ఫ్రేమ్ అయితే నేను క్రియేట్ చేశానో సో నాకు ఇక్కడ ఫ్రేమ్ అనేది నాకు క్రియేట్ అయిపోతుంది అన్నమాట. సో దీన్ని నేను ఫాలో మీ అనే ఒక ఆప్షన్ ద్వారా మనం క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు నాకేంటంటే ఫర్ సపోజ్ అందులో డోర్స్ నాకు నచ్చలే. సో నాకు నచ్చింది నేను పెట్టుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను నాకు ఇక్కడ సో ఇలా ఉంటే ఏంటంటే నాకు ప్లెయిన్గా నాకు ఈజీగా
ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది నేను ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను డ్రా చేస్తాను. సో ఇక్కడ నేనేం చేస్తానంటే దీన్ని ఇక్కడ పుష్ పుల్ అనేది వాడుకొని ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ అనేది ఇస్తాను. ఓకే, సో ఇచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ నాకు ఇక్కడ అసెట్ ఎడిటర్ అనేది నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను మెటీరియల్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి జనరిక్ అని చెప్పి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ నేను రీనేమ్ అని చెప్పి ఇక్కడ డోర్ అని ఇచ్చేసి ఇక్కడ నాకు బిట్ మ్యాప్లోకి వెళ్ళి సో ఇక్కడ నాకు డోర్ అనేది మనం సెలెక్ట్ చేసి దీనికి మనం ఏం చేయాలంటే యాక్చువల్గా మనకి ఇదంతా కూడా ఇమేజ్ రూపంలో వచ్చేసింది కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇలా వస్తే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఆ వైట్ పార్ట్ ఏదైతే ఉన్నదో అది మనం ఫస్ట్ అక్కడ రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ మనం ఓపెన్ అని చెప్పి సో ఇక్కడ మనం ఇక్కడ సో ఇక్కడ నేను ఇమేజ్లో క్రాప్ అని అవుటర్ పార్ట్ ఎక్కడెక్కడైతే ఉన్నదో ఆ పార్ట్ నేను మొదట క్రాప్ చేసుకోవాలి. సో దీన్ని మనం Ctrl+S అనేది మనం సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ బిట్ మ్యాప్ని
క్లియర్ చేసేసి ఇక్కడ నేను బిట్ మ్యాప్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను డోర్ అని దీన్ని తీసుకొని ఇది క్లోజ్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి కాపీ అని చెప్పి ఇక్కడ బంప్ అని చెప్పి ఇక్కడ బిట్ మ్యాప్ అని చెప్పి ఇదే బిట్ మ్యాప్ అని మనం అక్కడ బంప్లోనే అప్లై చేసుకోవాలి. ఓకే, సో అది అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏమైనా చిన్న రిఫ్లెక్ట్ టైప్ లాగా నేను పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ నేను పెట్టుకుంటాను. సో ఇది కూడా నేను ఐఓఆర్ వాల్యూ పెట్టుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ డైరెక్ట్గా ఇలా పెట్టుకుంటే నాకు ఇప్పుడు ఇలా వచ్చింది కదా. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నాకు లీనియర్ ప్రొజెక్షన్ అని ఉంటుంది. సో ఇదేం చేయాలంటే మనం ఇక్కడ ఇలా లీనియర్ ప్రొజెక్షన్ అని చేసి అలాగే ఇక్కడ కూడా మనం ఇలా పిక్ చేస్తే ఇలా వచ్చిన తర్వాత ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు లీనియర్ ప్రొజెక్షన్ అని చెప్తే నాకేమో ఇలా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఇది 3 సార్లు క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ చేస్తాను. సో మేక్ గ్రూప్ అనేది మనం చేసుకున్న తర్వాత సో ఇక్కడ నాకు ఏంటి కావాలి, వుడెన్ కావాలి కదా. సో కాబట్టి ఇక్కడ నాకు వేరే మెటీరియల్ దాంట్లోకి వెళ్ళిపోయి సో మెటీరియల్లో రైట్ క్లిక్ జనరిక్, సో ఇక్కడ బిట్ మ్యాప్ అని చెప్పి ఇక్కడ మనకు కావాల్సిన బిట్ మ్యాప్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ అప్లై చేయడం. అలాగే దీన్ని మనం రైట్ క్లిక్ చేసుకోను కాపీ, అలాగే ఇక్కడ బంప్లోకి వెళ్ళి బంప్లో కూడా మనం పేస్ట్ ఇన్ ప్లేస్ అని చెప్పేసి ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ ఇలా పెట్టుకుంటాం. ఓకే, అంటే అప్పుడు ఏమవుతుంది నాకు ఇలా ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ ద మెటీరియల్ అనేది మనం ఏదైతే ఉన్నదో సో అది మనం ఇక్కడ కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఫర్ సపోజ్ నాకు ఈ పార్ట్లోకి వచ్చేసరికి నాకేంటంటే ఇక్కడ
టూల్ తీసుకొని ఇలా నేను మీదకి ఒక 2 feet ఇలా పెట్టుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే పుష్ పుల్తో ఒక 1 inch ఇక్కడ ఇలా తీసుకుంటాను. ఇక్కడ కూడా ఇక్కడ పుష్ పుల్ చేసి 1 inch ఏమో ఇలా పెట్టుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్, ఇక్కడ ఇందులో ఏం చేస్తామంటే ఎసెట్ ఎడిటర్, మెటీరియల్, జనరిక్. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను బిట్ మ్యాప్, పేస్ట్, తర్వాత రిఫ్లెక్షన్, ఇక్కడ రిఫ్లెక్షన్ ఇచ్చేసి
ఓకే, ఇక్కడ నేను రిఫ్లెక్షన్ ఇచ్చేస్తాను. సో ఇచ్చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ సారీ, ఇక్కడ నేనేం చేస్తానంటే ఎడిట్లోకి వచ్చి ఇది ఆపేసుకొని ఇక్కడ నాకు డైమెన్షన్స్లో ఏం చేస్తానంటే సో ఇక్కడ నేను ఇలాగా 2 feet పెట్టుకున్నాను. తెచ్చేది. సో ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని ఇలా హైడ్ చేసుకొని నాకు ఇక్కడ సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు దీన్ని ఒక 3 feet హైట్ మనం తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక 1 inch తగ్గించేసి ఇక్కడ కంట్రోల్ పట్టుకొని వదిలేసి ఇక్కడ 1 inch ఏమో యాడ్ చేస్తాను. అలాగే ఇక్కడ 1 inch ఏమో
యాడ్ చేస్తాను. సో ఇక్కడేమో ఎరేజర్తో ఇది రిమూవ్ చేస్తాను. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3-point ఆర్క్ టూల్ తీసుకొని ఇలా పెట్టుకొని సో ఇక్కడ ఇలాగా సాఫ్ట్నెస్ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా డబుల్ క్లిక్ చేస్తే అది నాకు అక్కడ అలా పోతుంది. ఓకే, సో ఇక్కడ నాకు ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ కంట్రోల్ పట్టుకొని అక్కడ పెట్టేసి డివైడెడ్ బై 6 ఇచ్చాను. ఇక్కడ ఆఫ్సెట్ ఏమో 1 ఇంచ్ పెట్టుకున్నాను. అలాగే .2 inches. ఓకే, సో ఇదంతటిని కూడా నేను రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ అని చెప్తున్నాను. సో ఇక్కడ ఎడిట్లోకి వచ్చి అన్హైడ్ ఆల్ అని చెప్తాను. ఓకే, సో మిగిలిన మనం రేపు డిస్కస్ చేసుకుందాం.